ప్రతి భార్య, భర్త తెలుసుకోవలసిన విషయాలు. మిత్రమా, మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిస చేసి, ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి, ఆ రాజుకు తను రాణిలా ఉంటుంది. నాకు ఏదైనా సమస్య వస్తే ముందు గుర్తొచ్చేది నువ్వే. నీకు చెబుతున్నాను అంటే నువ్వు సమస్యను తీరుస్తావని కాదు. నీకు చెబితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని. నీకు ఎంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వు ఎంత కష్టం చేసేవాడివైనా, నీ భార్య సహకారం లేనిదే నువ్వు ఏ రంగంలో కూడా సాధించలేవు అని గుర్తుంచుకో మిత్రమా. భార్య చేసే త్యాగాలు ఎవరూ చెయ్యలేరు. భార్య పంచే ప్రేమను ఎవరూ పంచలేరు. భార్య చేసే కష్టం ఎవరూ చెయ్యలేరు. ఏదీ ఆశించకుండా జీవితాంతం తన భర్త కోసం బ్రతికేదే భార్య అంటే. నీకోసం ఎదురుచూసే మనిషిని ఒక గంట, ఒక పూట, ఒక రోజు నిర్లక్ష్యం చెయ్యు, తప్పులేదు. కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరంగా వెళ్ళిపోతారు. మిత్రమా, ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చెయ్యి జారిన తర్వాత అర్థమైనా ఏం చెయ్యలేము. అది కాలాన్నైనా, స్నేహితులనైనా, బంధువులనైనా, చివరికి వస్తువులనైనా. బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది మిత్రమా. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి గాని మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదని గుర్తుంచుకో మిత్రమా. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరమవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటివాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. అవునా? ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారిని మార్చాలని గాని, మారాలని గాని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకుంటాం గాని రోడ్డంతా తివాచీ పరుస్తామా? కాదు కదా. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పినవారు చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ వినేవారు మాత్రం రోజులు, నెలల తరబడి విన్న వాటిని పెద్ద కథలుగా తయారు చేసుకుని, భ్రమలు కల్పించుకుని అందులో చిక్కుకొని పోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పటానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.